హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చాలా రోజులకి వీడియో మీకు చేస్తున్నాను. అంటే కొంచెం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరిగిన దానికి నేను కొంచెం ఈ జిల్లా తరఫు నుంచి ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల పిఎంసికి నేను అందులో ఎంగేజ్మెంట్ అయ్యాను. దానివల్ల కొంచెం నేను మీకు వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది. అది కారణం మెయిన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అది ఈరోజు నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, చాలామంది చాలా ప్రశ్నలు నాకు కింద కామెంట్ బాక్స్లో చేశారు ఫ్రెండ్స్. అంటే ధ్యానం కుదరట్లేదని కొంతమంది వచ్చేసి నాకు ఫోన్ ద్వారా కూడా అడిగారు. ఏంటంటే అది ఈ థర్డ్ విజన్స్కి అదేవిధంగా మనకి భ్రమలకి, అంటే మీకు థర్డ్ ఎక్స్పీరియన్స్ అది ఎలాగ మనం నమ్మాలి, అది భ్రమ నిజమా అని ఇలాంటి సందేహాలు చాలామందికి. ఈ కళలకి, ఈ థర్డ్ విజన్స్, మూడో కళ ద్వారా వచ్చే ఈ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్కి తేడా తెలియక వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నారు. ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు నివృత్తి జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే జనరల్ క్వశ్చన్స్, ధ్యానం ఎందుకు కుదరట్లేదు చాలామంది అడిగారు. ఇరిటేషన్ వస్తూ కూర్చుంటే ధ్యానం కుదరట్లేదు, ఇలాంటి సందేహాలు అంటే జనరల్గా చాలామంది ఉంటే డౌట్స్. ఓకే, ఇది ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమందికి కొద్ది రోజులు బాగా చేస్తారు, తర్వాత వాళ్ళకి ధ్యానం కుదరదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్లో ఖచ్చితంగా ఏదో మిస్ అయి ఉంటారో, ఆ మిస్ అయిన మీరు ఆ గ్యాప్ ఫిల్ చేసుకుంటే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. అవి ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళు పాత వాళ్ళు అవ్వచ్చు, లేదా కొత్తగా ధ్యానంలో వచ్చేవాళ్ళు అవ్వచ్చు. ఎవరికైనా సరే ధ్యానం చేసినప్పుడు మనం కొన్ని ఎందుకు కుదరదు, ఎందుకు కుదురుతుంది అంటే, ముందుగా చాలామందికి ధ్యానం కూర్చున్నప్పుడు ఎందుకు కుదరట్లేదో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలామందికి ఈ బయట బాహ్య ప్రపంచంలో ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ ధ్యానం చేస్తున్నప్పటికీ ఉదయం సాయంత్రం కూడా ఏదో గంట చేస్తారు కొంతమంది. అక్కడ ఆలోచనలు చూస్తే టన్నులు ఉంటాయి. ఓకే, ఈ చేసిన గంట ధ్యానం కూడా, లేదా 3 గంటలు చేసినా 5 గంటలు చేసినా కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి ధ్యానం కుదరదు. ఎందుకు కుదరదు అంటే, వీళ్ళు ధ్యానం ఎలా చేస్తున్నారని ఒకటైతే, ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ధ్యానం చేశారు కరెక్టే, మీరు 10 గంటలు ధ్యానం చేశారు, 10 గంటల తర్వాత మీరు ఎట్లా ఉన్నారు, ఎటువంటి ముచ్చట్లు పెట్టారనే దాని మీద మీ యొక్క ఎనర్జీ సిస్టమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ధ్యానం మీకు కుదరట్లేదు అన్న వాళ్ళకి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు చదువు వచ్చి ఉంటే కనుక. ఓకే, కొంతమంది పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమంది తెలియదు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది జనరల్గా చేస్తున్న వీడియో కాబట్టి వాళ్ళకి, మీకు అందరికీ, చదువుకునే వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా అందరికీ సమానంగా నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్, మీరు చదువు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మనకి పత్రి సార్ కొన్ని బుక్స్ ఉన్నాయి. పత్రి సార్ మనకి కొంచెం బుక్స్ని చదవమని కొంచెం ప్రిస్క్రైబ్ చేశారు సార్. సో ఆ సార్ ఏదైతే మనకి చదవమని అడ్వైస్ చేశారో ఆ బుక్స్ అన్నీ కూడా మీరు చిన్న బుక్స్ కొన్ని పత్రి సార్ అయితే ఆ బుక్స్ కానీ, లేదా పత్రి సార్ చెప్పిన ఇంకా వేరే ఆర్గనైజ్ సంబంధించిన బుక్స్ కానీ, వేరే మాస్టర్స్వి, అవి తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేసి ఎక్కడెక్కడ మనకి ఈ పిరమిడ్ కార్యక్రమాల్లో జరిగిన కాడ అమ్ముతున్నారు, స్టాల్స్ గట్ట పెట్టి. సో మీరు కనీసం ఒక బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ తీసుకుని, ఒకసారి ఒక 10 బుక్స్ అవసరంలా, ఒక్కొక్క బుక్ తీసుకుని మీరు ధ్యానం చేసే ముందు కనీసం ఒక 2 నుంచి 5 పేజీలు అయినా సరే చదివి అప్పుడు ధ్యానానికి కూర్చోండి. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, మీరు చదవగలిగితే ఒక 3 నుంచి ఒక 5 పేజీలు చదవండి. చదవడం వల్ల ఏంటంటే, మీ యొక్క మైండ్ ఏదైతే ఆలోచన ఉందో ఆ అలజడి కాస్త చదువుకున్నప్పుడు డౌన్ అవుతుంది. ఆలోచన ఉధృతి ఏదైతే ఉందో ఆలోచన స్థాయి తగ్గి ఆ బుక్ రాసిన రైటర్ ఎవరైతే ఉన్నారో, ఆ రైటర్ యొక్క ఎనర్జీ సిస్టమ్ కూడా మీకు అక్కడ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ మాస్టర్ రాశారనుకో ఆ బుక్, ఆ ఎనర్జీ సిస్టమ్ అక్కడ ఉంటుంది. కొంతమంది ఛానలింగ్ అయ్యి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు బుక్స్. ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ మీకు ఫ్లో అవుతుంది ఆటోమేటిక్గా. మీరు చదువుతున్నప్పుడే ఒక నిద్రలాగా మాటలకు వెళ్తారు కొంతమంది. దాని అర్థం ఏంటి, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారంట. ఓకే, మీకు ఆ మగ తీర్పులైనా సరే మళ్ళీ చదవండి బుక్ అది.
ఓకే, అప్పుడు ఆ బుక్ యొక్క ఎనర్జీ మీకు రావడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచన ఉధృతి తగ్గి మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇదొక స్టెప్. అంటే స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్ వల్ల అంటే పుస్తకం చదివిన తర్వాత మీరు ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. లేదు మేము చదువుకోలేదండి, మాకు చదవడం రాదు, మంచిది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మన పత్రిసారి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ జస్ట్ ఒక 10 నిమిషాలు అయినా సరే వినండి. ఆ వినడం వల్ల సారాక ఎనర్జీ ఫ్లో అక్కడ ఆల్రెడీ ఉంటుంది ఫ్రీక్వెన్సీ. ఓకే, మీకు ఎప్పుడైతే పత్రిసారి వీడియోలు కానీ ఎవరైనా థర్డ్ మాస్టర్కి సంబంధించిన వీడియోస్ కానీ మీరు వినడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక ఎనర్జీ ఫ్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ఆటోమేటిక్గా మీకు ఆ వేవ్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు హాయిగా ఆనందంగా మంచి అంటే బయట బాహ్య ప్రపంచం మర్చిపోయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా జస్ట్ తక్కువ టైంలో. అలాగే ఒక చిన్న వీడియో కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో చూసి అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి. ఇదొక పద్ధతి. అప్పుడు కూడా మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, నేనేమి మామూలుగా ప్రాక్టీస్ లేకుండా చెప్పట్లా. ఓకే, నేను చెప్పే ఏదైనా సరే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనుభవం పొంది మీకు చెప్తున్నాను. ఓకే, ఇదొక పద్ధతి. ఇంకా మూడో పద్ధతి వచ్చేసి ఏంటంటే మన పత్రిసారిది ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది. ఓకే, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ఓకే, దానికి ఒక ఎనర్జీ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఫ్లూట్ మ్యూజిక్ ఒక 1 hour 2 hours 3 hours ఇట్లా కూడా ఉన్నాయి. సో 1 hour ఫ్లూట్ మ్యూజిక్ పత్రిసారి ఏదైనా సరే పాతవి మీరు పెట్టుకుంటే అది పెట్టుకొని మీరు ధ్యానంలో కూర్చోండి. మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు డీప్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. మీకు ధ్యానం బాగా కుదురుతుంది. బయట ఆలోచనలన్నీ స్టక్ అయిపోతాయి, ఇంకా రావు. ఓకే, ఇదొక పద్ధతి. నెక్స్ట్ పిరమిడ్. చాలామంది పిరమిడ్ లేకుండా ధ్యానం చేస్తున్నారు. సో నా సిన్సియర్ అండ్ అడ్వైస్ ఏంటంటే మీకు ఖచ్చితంగా మీరు పిరమిడ్ తీసుకోండి. పిరమిడ్ 1000 రూపాయలు పెడితే వస్తుంది 1/1. ఓకే, దానికి చిన్న క్రిస్టల్ పెడతారు పైన. ఆ పిరమిడ్ తీసుకోండి. ఆ పిరమిడ్ వల్ల ఏంటంటే మీకు ఆలోచనల ప్రవాహం తగ్గి తొందరగా ధ్యాన స్థితికి వెళ్తారు. ఖచ్చితంగా పిరమిడ్ తీసుకుని మీరు ధ్యానం చేయండి. మీకు ధ్యానం కుదురుతుంది. పిరమిడ్ లేకుండా మీకు ధ్యానం చేయాలంటే మీరు చూస్తేనేమో ఆలోచన టన్నులు ఉంటాయి లోపల. మరి మీకు ఇక్కడ ధ్యానం కుదరాలంటే అట్లా ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేరు మీరు. సో ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి పిరమిడ్స్. సో మీకు ఆన్లైన్లో మీరు బుక్ చేసి ఇంటికే పంపించేస్తున్నారు ఎక్కడికక్కడ కూడా. సో 1/1, ఓకే, 2/2 ఇట్లా ఉన్నాయి పిరమిడ్స్. 4/4 ఇట్లా ఉన్నాయి. సో 1/1 పిరమిడ్లోనే నేను నక్షత్ర లోకాలు వెళ్ళడం జరిగింది. 1/1 పిరమిడ్ 1000 రూపాయల పిరమిడ్ యాక్చువల్లీ. అప్పుడు ఆ రోజు నాకు తగ్గించారు, 800 అలా ఇచ్చారు. సో 1/1 కానీ 2/2 కానీ పిరమిడ్ తీసుకుని ధ్యానం, ఇదొక పద్ధతి. ఇంకా నెక్స్ట్ పిరమిడ్ ఉంది. ఇంకా ఆలోచన ఫ్లో వస్తూ ఉంది, ఇంకా నాకు కొంచెం ఇదిగా ఉందంటే దానికి మళ్ళీ మీరు అడిషనల్గా క్రిస్టల్స్ అని ఉంటాయి, రా క్రిస్టల్స్. అవి కూడా మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయి. మీకు పాలిష్డ్ క్రిస్టల్స్ అవి వేరు, రా క్రిస్టల్స్ అని ఇలా 2 రకాలు ఉంటాయి. సో ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల కూడా మీకు ఎనర్జీ 3 times ఎక్స్ట్రా. పిరమిడ్ ఎలాగా 3 times ఎక్స్ట్రా వస్తుంది ఎనర్జీ మనకి. ఓకే, మీరు బయట 3 గంటలు ధ్యానం చేస్తే పిరమిడ్లో 1 గంట చేస్తే సరిపోతుంది అన్నట్టు. అలాగే 3 గంటలు ధ్యానం ఆన్ చేసి క్రిస్టల్స్ ధ్యానం చేస్తే 1 గంట సరిపోతుంది అన్నట్టు. ఓకే, 3 times ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది క్రిస్టల్స్ వల్ల, పిరమిడ్ వల్ల. ఇలా కూడా మనం ఆలోచన కట్ చేయొచ్చు. క్రిస్టల్స్ కొంచెం రా క్రిస్టల్స్ వేసుకుంటే ఆలోచన ప్రవాహం ఆటోమేటిక్గా తగ్గి మీరు ఒక డీప్ స్టేట్లోకి వెళ్ళి తొందరగా మీకు హయ్యర్ డైమెన్షన్కి కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా మార్గాలు పడ్డాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ టూల్స్, పిరమిడ్స్, క్రిస్టల్స్. నెక్స్ట్ నాకు ఇంకా ఇరిటేషన్గా ఉంది, ఇంకెట్లా ఉంది ఇలా అన్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే మీరు బయట చేతి వంట ఎవరిది ముట్టుకోవద్దు. బయట ఎవరైతే వండుతారో అది హోటల్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏదో రేర్ కండిషన్ ఎప్పుడో ఒక రోజు అయితే పర్వాలా. కానీ మ్యాక్సిమం మీరు ధ్యానం ఎవరైతే చేస్తారో లేదు మీకు వంట వచ్చేస్తే
మీరే మీ చేతితో వండుకుని తింటే చాలా మంచిది. ఓకే, మీరు వేరేగా నాన్ వెజ్ చేసే వాళ్ళతో మీరు తిన్నా, లేకపోతే వేరే నాన్ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ధ్యానం చేయని వాళ్ళతో తిన్నా మీకు ధ్యానం కుదరదు. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, వాళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో టక్మని దగ్గరకు వచ్చేస్తాయి. ఓకే, సో మీరు కనీసం మీరు ఎర్లీ మార్నింగ్ ఎలాగ యూజువల్గా మెడిటేషన్ చేస్తారు కాబట్టి ధ్యానం చేసిన తర్వాత వంట మీరే చేసుకుని మీరే తింటే ధ్యానం బాగా కుదురుతుంది. మీరు ధ్యానం చేశారు, ఎవరో మాత్రం తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళది చేతితో తిప్పి మీరు తిన్నారనుకో, తప్పని మీ ఎనర్జీ సిస్టమ్ డౌన్ అవుతుంది ఆటోమేటిక్. ఈ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో అలా కూడా చూసుకోండి. అప్పుడు కూడా మీకు ధ్యానం కుదరదు, ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ పక్కన పెడితే వాళ్ళ గుణాలు ఏమైనా మీ దగ్గరకు వస్తాయి. వాడి దగ్గర కోపం ఉంటే మీ దగ్గర కోపం వస్తుంది, వాడి దగ్గర ఇంకేదో ఉంటే అది కూడా మీ దగ్గరకు వస్తుంది. సో కాబట్టి ఇలాగా మీ యొక్క క్వాలిటీస్ కూడా మారుతాయి. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఒకసారి కాదు, ఏముందిలే తిని చూస్తే చెక్ చేసుకున్నాను, ఇదేంటి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని నాకు తర్వాతనే తెలుసుకున్నాను. సో మీరు ఎంత ధ్యానం చేసినా కూడా మీరు బయట ఫుడ్ రోజు తింటుంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లక్షణాలు మీ దగ్గరకు వచ్చేస్తే మీకు ధ్యానం కుదరదు. మీరు 4 గంటలు చేసినా 3 గంటలు చేసినా కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు వెళ్ళి అక్కడ ఎనర్జీ ఇచ్చి వస్తున్నారు బయట, ఆ గుణాలు వచ్చేసి ఆ చెడ్డ గుణాలు నెగిటివ్ ఎనర్జీ అంతా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. సో మళ్ళీ మీరు కొత్తగా ఈరోజు ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేయాలంటే అలాగే ఉంటుంది. సో మీ ఎనర్జీని మీరు కాపాడుకోవాలి ఇప్పుడు కూడా. ఇవన్నీ ఎవరో చెప్పరు, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. సో ఇవన్నీ ఎనర్జీ డ్రై ఎలాగా మీకు డ్రైన్ అయిపోతుంది బయటకు అనేది చెప్తున్నా మీకు. సో అలాంటప్పుడు కూడా మీకు ధ్యానం కుదరదు. సో మీ చేతితో మీరే వంట చేసుకోండి. తర్వాత ఇంకా ధ్యానం బాగా కుదరాలంటే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే వాటర్. మీరు పిరమిడ్ ఉంది కదా నా పైన, కింద కుర్చీ కింద ఒక 3-4 వాటర్ బాటిల్స్ పెట్టుకుని ఆ వాటర్ తాగండి. పిరమిడ్ వాటర్ అదొక మెడిసిన్లా తయారైపోతుంది పిరమిడ్ వాటర్. ఓకే, అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదేవిధంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఆ వాటర్ ఇవ్వండి. వాడు నాన్ వెజిటేరియన్ ఆటోమేటిక్గా మారుతాడు అతను ఈ వాటర్ తాగడం వల్ల. అదేవిధంగా మీ ఇంట్లో అందరికీ కూడా పిరమిడ్లో కింద పెట్టిన వాటర్ని ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏంటంటే అందరూ కూడా కోపతాపాలు అన్నీ కూడా మాయమవుతాయి ఆటోమేటిక్ ఈ వైబ్రేషన్కి. ఓకే, మీరు ధ్యానం చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా అందులోకి ఎనర్జీ ఫ్లో అవుతుంది వాటర్లోకి. సో ఆ ఎనర్జీ వాటర్ తాగడం వల్ల వాళ్ళు కూడా ధ్యానిగా చాలామంది మారారు. చాలా మన కేసు స్టడీస్ కూడా ఉన్నవన్నీ కూడా, ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా పిరమిడ్ వాటర్ క్యారీ చేసుకోండి, పిరమిడ్ వాటర్నే తాగండి, ధ్యానం బాగా కుదురుతుంది. అవకాశం ఉన్నంత వరకు మీరు పని కట్టుకుని బాడీ టచ్ ఎవరికి ఇవ్వద్దు. షేక్ హ్యాండ్ జస్ట్ నమస్కారం పెట్టి మనం మాట్లాడండి. షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఎనర్జీ డౌన్ అవుతుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు మార్షల్ని మీకు ఒక స్థాయిని మీకు ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉండి మీరు ఒక ఇదిగా ఉంటే మీ చుట్టూ ఎనర్జీ గ్రిడ్ ఎలా వేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఒక కంచి ఒక ఇంటికి మనకి ప్రహారం ఎలా కడితే వాలు గోడ అలాగే మీరు ఎనర్జీ ఒక ఇది చేసుకోవచ్చు, ఫెన్సింగ్ వేసుకోవచ్చు. మీకు తెలియకపోతే మీరు ఇక్కడ ధ్యానం చేసి అక్కడ చేయగలిగితే కథ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఓకే, ఒకసారి నేను ఎంతమంది ఎనర్జీని అలాగా నాకు అంత ఐడియా ఉండేది కాదు యాక్చువల్ కొత్తలో. ఇలా ధ్యానం చేసి ఒక అతను నాన్ వెజిటేరియన్ మా ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నాడు. అతనికి గొమ్మని నాకు వచ్చి నా చేయి తగిలింది మెడిటేషన్ చెప్తున్నాడు. అప్పుడు నాకు తెలీదు ఇవన్నీ కూడా. తక్కువ వెళ్ళిన పడగేశానండి. కాళ్ళు చేతులు ఒకసారి ఉన్న పల్స్ పడిపోయింది ఒకసారి. నాకు షాక్. నాకు అప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నాను. అతను పళ్ళించాడు, ఇక్కడ నేను మంచం ఎక్కాను. మళ్ళీ గంటలు ధ్యానం చేసి అప్పుడు నేను నా బాడీని యాక్టివేట్ చేయడం అయింది ఎనర్జీగా. ఓకే, కాబట్టి అవసరం ఉన్నంత వరకు అవాయిడ్ చేయండి. మామూలుగా అన్నీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు. అవసరం ఉంటేనే మాట్లాడండి, అవసరం ఉంటేనే వినండి, అవసరమైతేనే చూడండి. అనవసరం వాటికి కూడా మీరు అనవసరంగా ఆలోచిస్తున్నా కూడా మీ ఎనర్జీ డౌన్ అయ్యి మీకు ధ్యానం కుదరదు. ఓకే, ఏదైనా సరే తప్పదు, అవసరం అంతే.
కళ్ళు తెరవండి, అవసరం లేదు, కళ్ళు మూసి ధ్యానం చేసుకోండి. ఓకే, అది మీరు ఉద్యోగమైనా ఇంకా ఇంటికాడైనా ఇంకా ఏదైనా సరే. ఓకే, అనవసర విషయం మీకు వద్దు. గొడవలు కొట్లాటలు ఇట్లాంటివి కూడా ఉంటాయి బయట. తప్పని మీ ఎనర్జీ డౌన్ అవుతుంది. అక్కడ కజ్జేపు ముచ్చట్లు పెడితే అక్కడ వెళ్ళి ఆడికి అనవసరం. ఆడ సోల్ డిజైన్ ప్రకారం ఆడీడు కొట్టుకున్నారు, ఆడ ఏదో జరిగిన కథ అక్కడ. మీకు అనవసరం విషయాలు వాళ్ళ డిజైన్ ప్రకారం అది, అక్కడ మీ డిజైన్ కాదు అది. ఓకే, సో మీ డిజైన్ ప్రకారం ఏంటి మీరు అలా చేసుకోండి. ఓకే, ధ్యానం ఎప్పుడు కూడా ఒక ఇదిగా ఉంటుంది, సేఫ్టీ జోన్లో ఉంటుంది ధ్యానం ఎప్పుడు కూడా. మాస్టర్ల సహాయం ఉంటుంది ఎప్పుడు కూడా. సో కొట్లాట్లు కానీ గొడవలు కానీ ఇట్లా బయట జరిగే విషయాలు మీరు ఎక్కించుకున్నా మీకు ధ్యానం కుదరదు. మీరు ధ్యానం కూర్చున్న వెంటనే ఆ కథ అంతా ఆ స్టోరీ నడుస్తుంది లోపల. ఇది ఇలాగా. సో అట్లా దూరంగా ఉండాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు. నెక్స్ట్, కొంతమంది మేమేం సీరియల్ చూడండి అని చెప్పారు, మనకి చెప్తూ ఉంటారు కొంతమంది. నేను చెక్ చేశాను, తర్వాత నేను చూస్తే వాళ్ళు సీరియల్ చూస్తున్నారు. సో మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చి అన్నాళ్ళు అయిందంటే నేను 15 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయింది. మరి ఏంటంటే షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, ఏంటిది? సో మనం ఎవరు చెప్పినా కూడా మనం నమ్మడానికి లేదు. ఓకే, నువ్వు 15-20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తావు, నువ్వు ఇంకా రోగాలు వేసి ట్యాబ్లెట్ వేస్తావు అంటే నువ్వు రియల్ మెడిటేటర్ కాదని అర్థం అక్కడ. ఓకే, ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ఏదో వాకింగ్ రన్నింగ్లో చేస్తున్నావు, నీకు దాని మీద నమ్మకమే లేదు. నువ్వు నమ్మకం ఉంటే నువ్వు ట్యాబ్లెట్స్ వేయవు, ఇంకా ఏం చేయవు. యాక్చువల్ ఏది జరిగినా ధ్యానాన్ని నమ్ముకుంటూ ధ్యానంలోనే అన్నీ అవుతాయి. ఓకే, ఎందుకంటే నాకు 1 నాట్ ఫీవర్ వచ్చింది, 3 గంటల ధ్యానం. అంతకుముందు డెంగ్యూ ఫీవర్ టైప్ వచ్చింది, 5 గంటల ధ్యానం. మోషన్స్ పట్టుకున్నాను, నైట్ అంతా ధ్యానం కూర్చున్నాను, కథ అయిపోయింది. నో డాక్టర్, నో మెడిసిన్, అవసరం లేదు. ఇవన్నీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో మీలో నమ్మకం లేకపోయినా మీకు ధ్యానం కుదరదు. ఒక సరెండర్ అయిపోయి ఫస్ట్ ఉంటాడు. ఓకే, ఈ భూమి మీద అందరూ కూడా బాడీ వికెట్ చేసి వెళ్ళవలసిందే. పిల్ల, తల్లి, తండ్రి అవి ఏమి ఉండవు ఇక్కడ. ఒక్కడే వస్తాం, అక్కడే వెళ్తాం ఇక్కడ నుంచి. ఓకే, ఎవరు మిమ్మల్ని కాపాడలేదు. కానీ మీ చావు మీ చేతులు ఉండాలి. మీరే డిసైడ్ అవ్వాలి డేటు, ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని. అంతేగాని ఏదో రోగం వచ్చో లేదా ఎవడో పోయడానికి కంగారయ్యి మీరు ఇది అవ్వడం ఎట్లా కాదు. మీరు డిసైడ్ అవ్వాలి ఎన్ని సంవత్సరాలు నేను బతకాలనేది మీ చేతులు ఉంటుంది. అద్భుతం అవుతుంది కదా. ఓకే, ఇవన్నీ ఉంటాయి పారామీటర్స్ ధ్యానంలో. ఎప్పుడు మీరు సరెండర్ అయినప్పుడు. ఓకే, సరెండర్ అవడం అంటే ఏంటి, మీరు నమ్మాలి. ఇంకా ఒకటే స్ట్రైట్ ఇంక వే, ఇంకా 2 దోవలు ఉండకూడదు. ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి ఉంటే అక్కడ మీకు నమ్మకం లేనట్టే లెక్క. ఓకే, స్ట్రైట్. ఏం జరిగినా హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు, పత్రి సార్ ఉన్నారు అనే కాన్సెప్ట్లో ఉంటే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నమ్మక వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అందరూ కూడా చాలామంది హై ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలామంది చదువుకుని కొంతమంది హాస్పిటల్సే తీసేసి ఎంబీబీఎస్ చదివినారు కూడా. ఓకే, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా లక్షల శాలరీ వచ్చి, కొంతమంది ప్రొఫెసర్ కూడా నాలాంటి వాళ్ళు జాబ్లు వదిలేసి ఇక్కడ ఈ ధ్యానాన్ని నమ్మారంటే అంత ఆషామాషి కాదు. ఇది ఎంతో హాస్టల్గా ఎంతో కథ నడిస్తేనే జరుగుతుంది, ఆషామాషి కాదు. ఎవరైనా ధ్యానంలోకి నాకు ఉద్యోగం రావాలో, నాకు పెళ్ళి అవ్వాలో, లేకపోతే ఇంకేదో ఏదో అవ్వాలో అని చెప్పేసి కోరికలు, లేదా ఏదో రోగం తగ్గాలో, కుటుంబ సమస్య ఇది అవ్వాలని చెప్పేసి వస్తారు. కానీ అన్ని హయ్యెస్ట్ శాలరీస్, హయ్యెస్ట్ పొజిషన్ ఇంకా అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న స్థానాలు వదులుకొని ఇక్కడ వచ్చారంటే అంత ఈజీ కాదు. హాస్టల్గా ఎంత కథ నడుస్తుంటుంది. సో ఆ కథ మీకు తెలియాలంటే 40 రోజులు కూర్చోవాల్సిందే మీరు అన్నీ మూసుకుని. ఓకే, పొద్దున్న కూర్చొని సాయంత్రం వేసి సాయంత్రం వెళ్ళి ఇంకా ఏదో తినేసి పడుకోవడం అంతే. అప్పుడు లెక్కలు తేలుతాయి. మీరు అరగంట గంట ధ్యానాలు చేసి ఏదో ముచ్చడందామంటే మీకు జన్మలు తప్పవు. ఎందుకంటే మీకు తెలియదు కదా, గంట అరగంట ధ్యానం వల్ల ఏమవుతుంది, మీకు కొంచెం ఆనందంగా ఉంటారు అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎక్కడ వెళ్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, ఎవరికేం జరుగుతుందో తెలీదు. ఓకే, సో మీకు లెక్కలు తేలాలంటే 40 days ఖచ్చితంగా మీరు అన్నీ ఉదయం కూర్చొని సాయంత్రం లేచి సాయంత్రం మాత్రం మీరు అది తినాలంటే తినవచ్చు, లేదా అవసరం లేదు మంచిగా తాగి కూడా ఉండొచ్చు. ఓకే, మీ యొక్క స్థాయిని బట్టి అప్పుడు మీకు లెక్కలు తేలుతాయి. నేను చెప్పేది ఏంటంటే ధ్యానంలో త్రికరణ శుద్ధిగా ఉండాలి. నేను ఇంకా ఒక హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళాలి, నేను అన్నీ హాస్టల్ ట్రావెల్, థర్డ్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు నువ్వు ఇక్కడ పిండి కొద్ది రొట్టె అన్నట్టు నువ్వు అలాగే పెట్టాలి అక్కడ ఎఫర్ట్. ఓకే, ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా అంత ఈజీ కాదు.
కొన్ని నెలల పాటు మంచినీళ్ళతో బతికిన వాళ్ళు అంతా కూడా. ఓకే, అన్నీ ఈజీగా రావు. సో ధ్యానం అంటే ఆసమాషి కాదు. ధ్యానం మనకి దొరకడం ఎన్నో వందల జన్మల అదృష్టం ఇక్కడ ఇది. ఓకే, అది అందరికీ రాదు. ఓకే, పక్కోడు మా ధ్యానం చెప్పారు రాలేదంటే ఆడికి ఉంటే వస్తాడు ఇందులోకి, లేకపోతే కొన్ని జన్మలు పడతాయి. నీ డ్యూటీ ఏంటంటే నువ్వు చెప్పు వదిలేడు అవతలడికి. వింటే వింటాడు, లేకపోతే లేదు. ఇంటో నమస్కారం, వినకపోతే 2 నమస్కారాలు పెట్టండి అంతే. కానీ నీ సాధనలో నువ్వు సీరియస్గా ఉన్నావా, సిన్సియర్గా ఉన్నావా? ఓకే, ఖచ్చితంగా నువ్వు రోజుకి 5 గంటలైనా ధ్యానం చేస్తున్నావా? నువ్వు ఖచ్చితంగా రోజుకి 5 గంటలు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నీ డోర్లన్నీ ఒకటొకటి ఓపెన్ అవుతాయి. అప్పుడు నీకు తెలుస్తుంది. లేకపోతే వైఫై సిగ్నల్ లేనట్టు ఫోన్ సరిగ్గా ఏర్పరచుకోండి, మన సిగ్నల్ లేకపోతే యూట్యూబ్ అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు సిగ్నల్ లేకపోతే. సో ఇక్కడ మీరు ధ్యానంలో కూర్చుంటే ఆ సిగ్నల్ మీకు అంతే ఆటోమేటిక్గా ఒకటొకటి ఓపెన్ అవుతాయి. ఓకే, మీరు ధ్యానం చేయకపోతే ఏమవుతుంది, ఎక్కువగా మాట్లాడేస్తారు. ఏం తింటారో ఎక్కువగా తినేస్తూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతుంటారు, ప్రతి ఒక్క విషయాల్లో ఏలు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఇదే పని అన్నమాట. వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు, ధ్యానం లేదు అనేది సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరైతే లొడలడ వాగుతూ ఉన్నారో, ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారో, ఏ విషయాన్ని అతి తీవ్రంగా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో పక్క వాళ్ళ విషయాలు గట్ట, వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు, ధ్యానం లేదు. వాళ్ళ సెక్యూరిటీ ఇచ్చుకోవాలి కాబట్టి అలాగా వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ధ్యానం కుదరాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా సాంబ్రాణి కానీ ముద్దార్త కానీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనతో మన ప్రయాణం, మన ఆత్మతో మన కరెక్ట్ అవుతూ మన ఆత్మతో ప్రయాణం. ఓకే, అంటే ఎలా ఉండాలి, ఒక సుగంధ ద్రవ్యాలతో ఉండాలి మీ రూమ్ అంతా. ఎందుకంటే ఎంతోమంది వందల వేల మాస్టర్స్ వస్తారు, హాస్టల్ మాస్టర్స్ ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారు ధ్యాని. ఓకే, కాబట్టి గది చీకటిగా ఉండాలి, ముద్దార్త కానీ లేదా సాంబ్రాణి పొగ ఖచ్చితంగా ఉండాలి సుగంధ ద్రవ్యాలతో. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం కుదరలేని వాళ్ళకి ఖచ్చితంగా సాంబ్రాణి పొగ ముద్దార్త వేయండి. ఇదో పద్ధతి. 2 మీ నెక్స్ట్, మీకు అసలు చాలా చిరాకు ఉంది, ఇరిటేషన్గా ఉంది, చిరాకు వచ్చేసి అసలు కుదరట్లేదు, కూర్చోబుద్ది అవ్వట్లే ధ్యానంలో, అర్జెంటుగా వెళ్ళి మీరు ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు నీటిలో వేసుకుని తలస్నానం చేయండి. టప్పని మీ నీటి ఎగిరిపోతాయి. వెంటనే డైరెక్ట్ వచ్చి మీ సీట్లో కూర్చొని ధ్యానం చేయండి. ఇంకెవరితో మాట్లాడు, స్నానం చేసి డైరెక్ట్ వచ్చి మీరు కూర్చోండి అంతే. ఓకే, నెక్స్ట్ మీకు ధ్యానం కుదరకపోయినా కళ్ళు మూసుకోవడం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ చేతులు కాళ్ళు ఎలాగే మీకు దురద లేదా దోమ ఏమైనా వచ్చినప్పుడు డిస్టర్బ్ అయ్యి మీకు కదులుతారు, అదేంటి మీకు ఎరుగుతున్న కొంతసేపు అట్లా. తర్వాత మీరు ఏంటంటే కళ్ళు ముందు నేర్చుకోండి. ఫస్ట్ కళ్ళు అస్సలు తెరవద్దు. కళ్ళు తెరిచారంటే అవుట్ అయిపోయినట్లు లెక్క ఆటలో. సో కళ్ళు ఎవరైతే మూవీటివ్ నేర్చుకుంటారో ఆటోమేటిక్గా శ్వాసను గమనించి నేర్చుకుంటారు ఆటోమేటిక్గా వాళ్ళు. ఓకే, కళ్ళు మూస్తారంటే ఏంటి, నెక్స్ట్ ఏం కనిపించదు మీకు. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది, ఒక శ్వాస ఒకటే మీకు తెలుస్తుంది లోపల, అటు ఇటు ఇంకేం మీకు ఏం కనిపించవు. ఓకే, ఎప్పుడైతే కళ్ళు 2 క్లోజ్ మూసేస్తారో మీ 2 కళ్ళు, అప్పుడు ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగెళ్ళే గాలి, బొడ్డు నుంచి ముక్కు ద్వారా బయటకు వెళ్ళి వేడి గాలి తెలుస్తుంది స్పర్శ. ముక్కు దగ్గర ఇక్కడ మేసం దగ్గర ముక్కు దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు వచ్చిపోయే గాలి. ఓకే, అలా చేయగా తర్వాత అది కూడా మీకు ఇంకా అబ్జర్వ్ చేయడానికి ఉండదు. ఆ గాలి కూడా ఈ పైకి కిందకి వెళ్ళొచ్చే గాలి ఏదైతే ఉందో శ్వాస, అది కూడా ఆటోమేటిక్గా వచ్చి ఒక స్థాయికి వచ్చాక ఆటోమేటిక్గా అది కూడా మాయమైపోతుంది. మీకు తెలియదు శ్వాస ఉందో లేదో తెలియదు మీకు. ఓకే, కానీ మీ అనుభవాలు వస్తూనే ఉంటాయి అన్నమాట వచ్చేవాడికి. సో మీకు అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూయడానికి ట్రై చేయండి, అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఏ ఆలోచనలు రానండి. మీలో ఆలోచనలు వస్తాయంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆలోచన అంటే ఏంటి, మీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళు వెళ్ళవాలి కదా, ఆ చెత్త వెళ్తేనే కదా మీకు కరెక్ట్గా ఇది. సో మీరు ఆలోచనలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఖాళీ అయిపోతుంది, అంటే త్వరలో వాళ్ళకి అనుభవాలు రాబోతున్నాయి. అది ఫిజికల్ హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ లైఫ్లో సొసైటీ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, డబ్బు ఆర్థిక పరంగా అవ్వచ్చు,
లేదా ఏదైనా ఇన్సైడ్ ఏమైనా అనుభవాలు రావచ్చు, గురువులు సందేహాలు రావచ్చు, ఏమైనా అవ్వచ్చు. బరువుగా అవ్వచ్చు వాళ్ళు, లేదా తేలిక అవ్వచ్చు, కలర్స్ కనిపించవచ్చు, ఇవన్నీ. ఓకే, ఏది జరిగినా గమనించండి అంతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ కళ్ళు మూస్తారు. చీకటిగా ఉంటుంది కదా, ఫస్ట్ రెండే జరుగుతాయి మీరు కళ్ళు మూసినప్పుడు. ఒకటి, చీకటి అయిపోయిన తర్వాత మీకు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి. ఆలోచనలు రాలేదనుకోండి, ఏం జరుగుతుందో గమనించండి. ముక్కు నుంచి కారణం కానీ నీరులాగా, కళ్ళు నుంచి వాటర్ కారడం కానీ నీళ్ళుగా, కళ్ళు నుంచి నీళ్లు కారడం, ముక్కు నుంచి నీరు కారడం, నోట్లోంచి ఒక ప్లమ్ కింద కారిపోవడం, కపం కింద నోటు ద్వారా కారడం. అవన్నీ ఏంటి, మీరు బయట ఎక్కడెక్కడో చెత్త తిన్నారు, ఎవరెవరివన్నీ తిన్నారు, మీడియా ఎనర్జీ అంతా లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ అవుతుంది అన్నమాట. మరి బయట తిని ఉంటారు కదా, హోటల్లో కట్టారు, అది ఎక్కడ చుట్టాటికల్లో ఎవరు నాన్ వెజ్ ఉండేలో తిని ఉంటారు కదా, ఆ చెత్త అంతా క్లీన్ అవుతుంది అన్నమాట. అవన్నీ ఈ రూపాన్ని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది ఫీవర్ రావచ్చు, గమనించండి అంతే. ధ్యానంలో మీకు అంత మంచి జరుగుతుంది. మీరు ధ్యానంలో కళ్ళు మూసి కూర్చున్నారంటే ఏంటి, మీకు మంచి రోజులు వచ్చి మంచి జరుగుతుందని అర్థం, అంతే, ఇంకేం లేదు. సో కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు. ఓకే, కొంతమందికి స్కిన్ బ్లాక్ అయిపోతుంది, కొంతమందికి కనుగుడ్లు అయినా ప్రాబ్లం అనుకో, అవి ఎంత సైజ్ అయిపోతాయి, మళ్ళీ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ఒక అనుభవం, రకరకాల అనుభవాలు. ఓకే, బరువుగా అయిపోతుంది, శరీరాన్ని మోయలేరు, ఎందుకంటే అప్పుడే కాస్మిక్ అనేది మీ శరీరంలో దిగింది కాబట్టి కొత్తగా. లేదా లైట్గా అయిపోతుంది బాడీ, అంటే ఏంటి, మీ హాస్టల్ బాడీ లోపల నుంచి తేలాడుతుందని అర్థం అక్కడ. సో ఇలా బరువుగా ఉండటం కానీ, తేలిగ్గా ఉండటం కానీ, లేకపోతే గిర్రమని తిరగడం కానీ లోపల, అంటే హాస్టల్ బాడీ బయటకు వచ్చినప్పుడు ఇలా తిరుగుతుంది, మిక్సీ తిరిగినట్టు. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఈ రెండే జరుగుతాయి, వస్తే ఆలోచనలు వస్తాయి, లేదా అనుభవాలు వస్తాయి. ఈ రెండు గమనించండి. ఓకే సార్, నన్ను కొంతమంది అడిగారు, ఈ భ్రమలకి ఈ మూడో కన్ను అనుభవాలకి తేడా ఏంటి తెలియట్లేదు చాలామందికి. చెప్తూ ఉంటారు రకరకాలుగా, ఒక గ్యాప్ వివరంగా ఏది పడితే చెప్పేస్తున్నట్టు. అట్లా కాదు, గుర్తుపెట్టుకోండి. మూడో కన్ను, థర్డ్ ఐ మాస్టర్లో అనుభవాలు ఎలా ఉంటాయంటే, అవి ఎప్పుడూ కూడా ఏ పుస్తకంలో దొరకదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ పుస్తకంలో కానీ, పుస్తకం ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎప్పుడు చూసి ఉండకూడదు, అవి కంటి ద్వారాగా చూసి ఉండదు. అంటే ఏదో సినిమాలో కానీ, లేదా పుస్తకంలో ఇచ్చేయడం కానీ, ఇట్లా. ఓకే, తర్వాత ఎప్పుడు విని ఉండకూడదు. ఓకే, ఎప్పుడు చూడనివి, ఎప్పుడు విననివి, ఎప్పుడు మాట్లాడనివి ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ మాస్టర్ యొక్క అనుభవాలు, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఆల్రెడీ ఒకసారి థర్డ్ మాస్టర్ అనుభవాలు వచ్చాయంటే ఏదో అనుభవం వస్తూనే ఉంటుంది, ఊరతానే ఉంటుంది. వాళ్ళు ధ్యానం చేసే కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కొన్ని రోజుల పాటు. ఓకే, మరి ఈ భ్రమలు ఏంటి అంటే, నువ్వు ఎక్కడో చూసావు, ఒక సినిమాలో చూసావు, నీకు అది కళల రూపంలో ఇంకెక్కడ నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. నీ యొక్క ఆలోచన అక్కడ మేనిఫెస్ట్ అయిందన్నమాట, అది అట్లా. ఓకే, సో ఎక్కడో విన్నావు ఏదో, ఇక్కడ అదే నీకు రన్ అవుతూ ఉంటుంది. దాన్ని నువ్వు థర్డ్ ఎక్స్పీరియన్స్గా నువ్వు తీసుకోవాల్సిన లేదు. ఓకే, ఎక్కడైనా నువ్వు చూసినా, విన్నా, మాట్లాడినా అవన్నీ కూడా భ్రమలే. ఓకే, నువ్వు విన్నది భ్రమే, అంటే భ్రమలకి మూడో కన్నా అనుభవాలు చెప్తున్నావు. థర్డ్ ఎక్స్పీరియన్సెస్, చూసినవి, విన్నవి, మాట్లాడినవి, ఇవన్నీ కూడా నీ కళల రూపంలో కానీ నువ్వు ధ్యానం కూర్చున్నప్పుడు ఇవన్నీ రన్ అవుతుంటాయి అన్నమాట. సో అవి అనుభవాలు కాదు, భ్రమలు అంటారు వాటిని. ఓకే, మరి అనుభవాలు ఏంటంటే అంటే, నువ్వు ఎప్పుడూ చూడకూడదు అట్లా, ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినంది, ఎప్పుడు మాట్లాడిందే నీ యొక్క మూడో కన్నా అనుభవం. అది ఏ పుస్తకాల్లో దొరకదు, నీ ఎక్స్పీరియన్స్ నువ్వు రాసి చెప్తే తప్ప. ఓకే, ఇది భ్రమలకి మూడో కన్నా ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ముందు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా మీకు వాటికి నేను
రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఏమైనా ఒక ఉపయోగపడినా సరే అది 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క ఫింగర్ ఏదైతే ఉందో అక్కడ మీ యొక్క బెల్ సింబల్ క్లిక్ చేస్తే అది 10 మందికి రీచ్ అవుతుంది. మీరేమి ఒక ఖర్చు పెట్టేది లేదు, చేసేది లేదు. ఓకే, నెక్స్ట్ నేను అంటే చాలామంది ఇంకా రకరకాల సందేహాలు ఉంటాయి. వాళ్ళ సందేహాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నా కింద కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇది 10 మందికి చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది సందేహాలతోటి అటు ఇటు సందిగ్ధంలో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. అది నిజమా కాదా, ఇదా రైటా రాంగ్ ఎట్లా ఉండదు. సో వాళ్ళ సందేహాలన్నీ తీరిపోతాయి. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొకసారి చెప్తాను, మీకు వీడియో నచ్చినట్లయితేనే మీరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.